ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వేరే క్యామ్లో చూడు. వీడియో ఇంతే ఉందా వివేక్? అంతే ఉంది వదినా. ఆయన్ని మనీషా రూమ్ లోకి తీసుకెళ్ళడం రికార్డ్ అవ్వలేదా? అక్కడ కెమెరా లేవంట వదినా. ఈ ఎవిడెన్స్ సరిపోతుంది కదా వదినా? చాలదు వివేక్, ఇంకా బలమైన సాక్ష్యం కావాలి. మనీషా ఫ్రెండ్ ఒకరి దగ్గర మొత్తం మంది తీసుకోవడం, మనీషా అన్నయ్యని పక్కకు తీసుకెళ్లడం చాలా క్లియర్ గా ఉంది కదా వదినా? ఫ్రెండ్స్ ప్రాంక్ చేశారని ఆయనతో మనీషా చెప్పింది కాబట్టి ఇది మనీషా ప్లాన్ అని ఆయన నమ్మరు. కానీ మత్తు కలిపిన డ్రింక్ తాగించింది కదా వదినా? అందులో ఫ్రెండ్స్ మత్తు పదార్థం కలిపినట్టు తనకి తెలీదు అని మనీషా బుకాయిస్తుంది. అసలే మనీషా పట్ల ఆయన సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు. మనం చూపించే ఈ సాక్ష్యం నిలబడదు. కానీ సీసీటీవీ ఫుటేజ్ ఇంతే ఉంది వదినా. దీంతో మనం ప్రూవ్ చేయలేమంటే ఇంకేదో కావాలి. ఏదైనా మనకి అక్కడే దొరకాలి వివేక్. ఆ గెస్ట్ హౌస్ దగ్గరే వెతకాలి. మనీషాని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. అది ఎలా చేయాలో ఆలోచిద్దాం. అయితే నన్ను ఇంకోసారి అక్కడికి వెళ్ళమంటావు వదినా? ఇప్పుడే వద్దు. ముందు మీ అన్నయ్య పూర్తిగా నార్మల్ అవ్వాలి. ఇంట్లో నేను చేయాల్సినవి చేస్తున్నాను. నువ్వు ఆయన్ని ఆఫీస్కి తీసుకెళ్ళవా? ఇంట్లో నుంచి అన్నయ్య బయటికి రావట్లేదు, ఇంకా ఆఫీస్కి ఎలా వస్తాడు వదినా? ఎలాగో అలా ఏదో ఒకటి చెప్పి ఆఫీస్కి తీసుకెళ్ళి వివేక్. ఆయన పనిలో పడితే జరిగినవి మర్చిపోతారు. సరే వదినా. పెద్దమ్మా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? ఆయన ఎక్కడా? రెడీ అవ్వడానికి పైకి వెళ్ళారక్క. అంటే అన్నయ్య ఆఫీస్కి వస్తున్నాడా? ఇప్పుడే తనను ఆఫీస్కి తీసుకెళ్ళమని వదిన చెప్పింది. వదిన, అన్నయ్య నొప్పించే పని తప్పింది. మిత్ర ఆఫీస్ కోసం రెడీ అవడం లేదు చిన్నోడా, గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. గుడికా? అవునక్క, మనీషాకి తోడుగా బావగారు గుడికి వెళ్తున్నారు. మనీషాకి తోడుగా అన్నయ్య వెళ్ళడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఇందాక మిత్ర ఇక్కడ కూర్చున్నప్పుడు ఏంటి మనీషా డల్గా ఉన్నావు? మిత్రని చూడు, అన్నీ మర్చిపోయి ఎంతసేపు పిల్లలతో ఎంత ఆనందంగా ఉన్నాడో. నా మనసేం బాలేదా ఆంటీ? మనసు బాగోకపోతే గుడికి వెళ్ళు, ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళాలని ఉంది, కానీ ఒక్కదాన్నే ఎలా వెళ్ళను? ఒక్కదానివే ఎందుకు, మిత్రని తోడుగా తీసుకెళ్ళు. ఏ మిత్ర, మనీషాకి తోడుగా వెళ్ళలేవా? ఇద్దరు జంటగా వెళ్ళడానికి వాళ్ళేమన్నా భార్యాభర్తలంటే? కావాలంటే నువ్వు తోడుగా వెళ్ళు. వాళ్ళు భార్యాభర్తలు కాకపోయినా వాళ్ళ మధ్య ఆ బంధం మొదలైపోయింది కదొద్దినా. అనవసరంగా నోటికొచ్చింది వాక్కు, లేనిపోనివి చెప్పకో. నా గురించి మీరందరూ ఎందుకు గొడవ పడతారు? నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను ఆంటీ. ఒక్కదానివి ఎలా వెళ్తావు మనీషా? అసలే మనసు బాగలేదు అంటున్నావు. మళ్ళీ ఏ ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన వస్తే ఆపడానికి ఎవరుంటారు? తనెందుకు ఆత్మహత్య చేసుకుంటుందే? ఇంత జరిగాక ఏ ఆడపిల్లైనా చావాలనుకుంటుంది. ఒంటరిగా ఉంటే ఆ ఆలోచన ఇంకా ఎక్కువవుతుంది. అసలే చనిపోవాలనుకున్న మనీషాని మిత్ర బ్రతిమాలి ఇంటికి తీసుకొనొచ్చాడు. ఏం మిత్ర,
నా గురించి మీరు తప్ప ఇంకెవ్వరూ ఆలోచించడం లేదా ఆంటీ? నా కష్టాలేవో నేనే పడతాను. నేను ఎలా పోతే ఎవరికి నష్టం? రెడీ అవ్వ మనిషా, గుడికి వెళ్దాం. అది జరిగింది. కాసేపట్లో వాళ్ళు గుడికి బయలుదేరతారు. మనీషా మనశ్శాంతి కోసం గుడికి వెళ్తున్నట్టు లేదు వదినా. ఏదో ప్లాన్ అయి ఉంటుంది. బావగారిని గుడికి తీసుకెళ్లి మనీషా పెళ్లి చేసుకోదు కదా? చేసినా చేస్తుంది. అది ఎంతకైనా తెగించేలాగా ఉంది. ఎలాగైనా మనం వాళ్ళని గుడికి వెళ్లకుండా ఆపాలి వదినా. లేదంటే జరగకూడదు ఏదైనా జరగచ్చు. ఇంకా ఆలోచిస్తావేమిటమ్మా? గుడికి వెళ్ళొద్దని మిత్రకు చెప్పు. నేను అలా చెప్తే ఆయన అపార్థం చేసుకుంటారు పెద్దమ్మ. అయ్యో, అయితే నువ్వు వాళ్లతో గుడికి వెళ్ళక్క. ఇది మంచి ఐడియా వదినా. మీరు పక్కనుండగా మనీషా ఏం చేయలేదు కదా. మిత్రతో గుడికి వెళ్ళాలని నాతో చెప్పించావు. మిత్రని రీయూనియన్కి తీసుకెళ్లి సగం చంపేశావు. ఇప్పుడు గుడికి తీసుకెళ్లి ఏం చేయబోతున్నావు మనీషా? మిత్రని పెళ్లి చేసుకోబోతున్నాను. ఏంటి, పెళ్ళా? అవును, మిత్రతో తాళి కట్టించుకోబోతున్నాను. మిత్ర కడతాడా? తొలి రాత్రే జరిగిపోయింది, తాళెందుకు కట్టడు? మీ మధ్య ఏం జరగలేదు కదా? అది మిత్రకు తెలీదు కదా. గుళ్ళో మిత్రని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి తాళి కట్టించుకుంటాను. నీ పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలని చెప్పాను. అంత సింపుల్ గా తాళి కట్టించుకుంటావా? మిత్రని పెళ్లి చేసుకోవాలి అని 3 సార్లు గ్రాండ్ గా ప్లాన్ చేశాను ఆంటీ. కానీ ఏమైంది? పందిట్లో ఫూల్ అవ్వడం తప్ప పెళ్లి జరిగిందా? ఆడంబరంగా పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో లక్ష్మికి అనవసరంగా టైం ఇచ్చాను. నా పెళ్లిని నేనే చెడగొట్టుకునే దాన్ని అయ్యాను. అందుకే ఇప్పుడు లక్ష్మికి గ్యాప్ ఇవ్వకుండా షాక్ ఇవ్వబోతున్నాను. అది కాదు మనీషా, మంచి ముహూర్తం, మంగళ వాయిద్యాలు, పురోహితులు, బంధువులు ఇవేవీ లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటావు? నా మెళ్ళో తాళి పడ్డం ముఖ్యం ఆంటీ. మిత్ర నా సొంతం అవ్వడం ముఖ్యం. ఇంకేమీ అక్కర్లేదు. కనీసం నన్నైనా తీసుకెళ్ళు. పెద్దదానిగా మీకు 4 అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాను. నా దీవెనలుంటే మీరు చల్లగా ఉంటారు. నేను మిత్ర తప్ప ఈ పెళ్లికి 3వ మనిషి అవసరం లేదు. గుళ్ళో పంతులే పురోహితుడు, పంచభూతాలే పెళ్లికి సాక్షులు. సరే, తర్వాతైనా నిన్ను పెళ్లి కూతుర్లా చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.